కప్ గెలిచిన భారత్ ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు భారత్ పేసర్ హర్షదీప్ సింగ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో అతిగా ప్రవర్తించినందుకు జరిమానా విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ పైకి బంతి విసిరినందుకు మ్యాచ్ ఫీజులో 15% ఫైన్ వేసింది. అంతేకాకుండా ఒక డిమెరిట్ పాయింట్ ను కూడా చేర్చింది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ 11వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో డారెల్ మిచెల్ వరుసగా 2 సిక్సర్లు బాదాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హర్షదీప్ తర్వాతి బాల్ ను డాట్ వేశాడు. మిచెల్ కొట్టిన షాట్ తో హర్షదీప్ వైపే బంతి రావడం, దానిని అందుకొని వికెట్ల వైపు విసిరే క్రమంలో మిచెల్ శరీరానికి బలంగా తగిలింది. దీనిపై మిచెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హర్షదీప్ వైపు దూసుకువచ్చాడు. ఏంటి అంటూ హర్షదీప్ సింగ్ కూడా స్పందించడంతో అంపైర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి నచ్చజెప్పారు. హర్షదీప్ కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా తర్వాతి బంతిని వేసినందుకు వెళ్లిపోగా అంపైర్ పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ ముగిసిన తర్వాత హర్షదీప్ సింగ్ నేరుగా మిచెల్ దగ్గరకు వెళ్లి సారీ కూడా చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు హక్ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. అయితే ఐసీసీ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి ఆటగాడిని బంతి లేదా బ్యాట్ తో ఉద్దేశపూర్వకంగా గాయపరిచేలా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో వీడియో ఫుటేజ్ ను పరిశీలించిన రిఫరీ 15% మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు డిమెరిట్ పాయింట్ ను చేర్చారు. దీని ప్రకారం తర్వాత 24 నెలల్లో మరో డిమెరిట్ పాయింట్ చేరితే హర్షదీప్ పై ఒక మ్యాచ్ ని నిషేధం విధిస్తారు. ఇదిలా ఉంటే తాను కావాలని మిచెల్ పైకి బంతిని విసిరలేదని, బాల్ స్వింగ్ అతనికి తాకిందంటూ మ్యాచ్ అనంతరం హర్షదీప్ చెప్పాడు. అయినప్పటికీ రిఫరీ మాత్రం అతను మరోసారి ఇలా చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.